ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలోని శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా జ్ఞాన కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బొమ్మాయిపల్లిలో విజయవంతంగా కొనసాగుతున్న 95వ భగవద్గీత సప్తాహం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో అద్భుతంగా వండే వర్క్ షాప్. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని సీతమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జ్ఞాన కార్యక్రమం. కోనసీమ జిల్లా నల్లూరు గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించిన కోనసీమ మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం కోటగిరి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కోటగిరిలో గల శ్రీ అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణకర్తలు బర్లా శంకర్ పద్మా దంపతుల ఆధ్వర్యంలో జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథిగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వాములు విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. మానవ జీవితంలో ధ్యానం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. ప్రపంచానికి ధ్యానాన్ని అందించిన మహానుభావుడు జన్మించిన నిజామాబాద్ జిల్లాలలో అనేక జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బర్ల శంకర్ పద్మా దంపతులు అద్భుతమైన ధ్యాన మందిరం నిర్మించి అనేక కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మందిరం నిర్మాణకర్తలు బర్ల శంకర్ పద్మా దంపతులు, వారి కుటుంబ సభ్యులు, అందాపూర్ పిరమిడ్ మాస్టర్ భాగ్య 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మానవ జన్మం చాలా చక్రంగా తీర్చిదిద్ది పంపించిన పరమాత్ముడికి, మన తల్లిదండ్రులకు, ఇలాంటి ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేసుకుంటూ ధ్యానం చేసే ఆత్మీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, చాలా మానవ జీవితం అనేది చాలా అమూల్యమైంది. సమయము అమూల్యమైంది, జీవితము అమూల్యమైంది. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్లో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. శ్రీ భగవత్ రామానుజాచార్య పిరమిడ్ వ్యవస్థాపకులు సరళ ప్రసాదులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు పిరమిడ్ మాస్టర్ శ్రీరామ్ ధ్యానంతో కలుగు ఉపయోగాలను ప్రాక్టికల్ గా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యానుల ఆటపాటలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరిస్తూ వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటూ ఇలాంటి విశ్వ కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక భోజనం డబ్బులు ఇవ్వడం అనే కాదు, ముందు వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళ ద్వారా ఎంతో మందికి జ్ఞానం అందింపబడాలని, దానికోసం వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలని హృదయపూర్వకంగా వాళ్ళని ఆశీర్వదిద్దాం మాస్టర్స్. మరి ఆయన పిలిచేసి ఏమైనా రావు ఏమి అని అంటూ మాంసాహారాన్ని తింటే మీరు ఈ మాంసం వల్ల మీకు ఆ చీకటి శక్తులు ప్రవేశించి మీరు మిమ్మల్ని రాని కూడా చేస్తాను, మిమ్మల్ని అన్నకు దొరుకుతున్నాయి అని చెప్పేసి బండి మీద కూర్చొని బండి మీద చెప్పులు తీసేసి ఎవరి మంచి విషయాలు మాట్లాడుతుంది, చెప్పులు పక్క తీసేస్తారు, సర్రంటే వచ్చేసాను ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ నాకు అర్థం కావట్లా, నా యొక్క కణాలని తిరగబడిపోతున్నాయి, అసలు లోపల అదొక పరిస్థితి ఫిజికల్. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కెవి రావు పాల్గొని ధ్యాన విశిష్టత గురించి, ఆత్మజ్ఞానం గురించి చక్కగా అవగాహన కల్పించారు. అలాగే మనం మన శక్తిని ఎలా కోల్పోతున్నాం అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే శక్తిని ఎలా పొందాలి అనే దాని గురించి వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత కెవి రావుని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. అది నేను నిర్ణయించాను కాదు, నేను ఇచ్చేసరికి ఏదో ఒక ట్రైన్ నా కోసం ఉంటుంది. అంటే నేను టైట్గా మన ట్రైన్ లేదు కదండి, మీరు చూసి చెప్పారంటే ఉండవు. నేను ఆ ట్రైన్ నాకు అసలు ట్రైన్లో ట్రైన్ ఉంటుంది, వెళ్తాను, అయిపోయింది. ఆ వెళ్తాం అనేది జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే నా లోపల ఆటంకం లేదు. నాకు వెళ్ళేసరికి నాకు 1,00,000 రూపాయలు కావాలి.
వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో ప్రతి నెల హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో 1 డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అబ్దుల్ రహీం పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత, ఖురాన్, బైబిల్లో పేర్కొన్న ధ్యానం, శాకాహారం గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడో దాంట్లో ఫస్ట్ వన్, ఫిల్ ఆల్ దై హార్ట్ విత్ ఆల్ ద లవ్. మీ హృదయం నిండా మిమ్మల్ని మీద ప్రేమతో నింపేసుకోండి. అందులో దేశము, రాగము, కోపము, అసలు ఏ నీడు మాత్రం కూడా ఉండకుండా పూర్తి ప్రేమలో నింపుకోండి. కానీ ఎంతసేపు నా బతుకు బాగాలేదు, నేను బాగాలేదు, ఆడ నా జుట్టు బాగాలేదు, ఉద్యోగం మంచుకుంటాడు, జుట్టు బాగాలేదు, ఆర్థిక అనుకుంటాడు, మోకాలు బాగాలేదు, ఎంతసేపు శాపాలు తప్ప అభినందనలు. ఓన్లీ కంప్లైంట్స్, నో కాంప్లిమెంట్స్. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 70వ సోమవారం కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వడ్లమూరి సుబ్బారావు, అంగరి చౌదరి గుప్తా ప్రచారం నిర్వహించి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం, శాకాహార విశిష్టతలు, పిరమిడ్ శక్తి గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం ధ్యాన ప్రక్రియ గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇంత పిరమిడ్ వెళ్ళిపోవాలనేసి ప్యాక్ చేసి వాళ్ళు మురుడేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నారట. వెళ్ళి దారిలో అనేసి మా ఊరు వచ్చి మాకు ఇచ్చేసి వెళ్ళిపోయి బిగించేసి మా ఇంట్లో పిరమిడ్ని బిగించేస్తే దాని కింద ధ్యానం చేయాలి. సరే పిరమిడ్ సెట్ అయిపోయింది, ధ్యానం చేద్దాం కూర్చోండి అనేసి అందరూ కూర్చున్నారండి. అందరూ కూర్చుంటే మరి పిరమిడ్ తయారు చేసేవాళ్ళు మామూలుగా కాదు, అలా భగవంతుడు పిరమిడ్ తయారు చేసేవాళ్ళే భగవంతుడే తయారు చేస్తారు. అలాంటి మానవకుల్లో ఉన్న భగవంతుడు అంటే పిరమిడ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏమంత అనిపించిందో తెలుసా? నాగలోకంలో ఉన్న మహారాణి, నువ్వు నాగలోకాల నుంచి జన్మిస్తే ఇక్కడికి వచ్చావు, నీ ఒక అంశం ఈ అమ్మాయి అన్నారు. మా చెల్లి మా అమ్మాయి. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని సీతమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ సుకన్య విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, కర్మ సిద్ధాంతం, సంకల్ప శక్తి గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జైపాల్ రెడ్డి, తిరుపతమ్మ, నాగేశ్వరమ్మల నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ధ్యానం అంటే ఇప్పుడు భక్తి సాధించిండు అని కాదు. మొట్టమొదటిగా 5600 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయకుండా మానుకుంటాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడికి ఉపదేశిస్తాడు. అప్పుడు ధ్యానం అప్పుడు స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు ధ్యానం అర్జునుడికి బోధించిన తర్వాత అప్పుడు ఆయన యుద్ధం చేస్తాడు. ఆయనకు అర్థం కాదు ఎట్లా చేయాలో ఏం కదా అంటే ఈ ధ్యానం అనేది ఆయన చెవిలో వినిపించిన తర్వాతనే అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం బొమ్మాయిపల్లిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీచే 95వ భగవద్గీత సప్తాహం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు జ్ఞానదాతగా జీసీ బాలాజీ భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలు, ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినో. మరి జ్ఞానినో తత్వమహం సచ మమ ప్రియ. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ అంటే తేషాం జ్ఞాని ఎప్పుడు కూడా నిత్యము మనము ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు దేవుడికి పూజ చేస్తాం కదా. మరి ఆ జ్ఞాని ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో, తనలో తాను నిత్యము ఆయన మర్చిపోయే రోజు ఎప్పుడు ఉండదు. ఆయన ఎప్పుడు మర్చిపోడు. ఎందుకంటే దేవుడే తానే దేవుడుగా ఉంటాడు. దేవుడే తానే దేవుడుగా ఉంటాడన్నమాట. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్ట.
సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిచే 21 రోజుల శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దీని మహత్తు ఎంత ఉంటుందో చూసుకోలేకేసు. ఇప్పుడు మనం ఎన్ని 45 నిమిషాలు కూర్చుంటాం ధ్యానంలో, మరి మనకి ఎన్ని జన్మలు పుణ్యం అయిపోయింది, పాపం అయిపోయింది. కూర్చోండేది కాదు, మళ్ళా పాట పడేది. మళ్ళా కేవలం కూర్చున్నప్పుడు ఏమో సెకండో 2 సెకండో ఉంటుంది. కనీసం 45 నిమిషాలు 100 జన్మల పాపం పోతుందంటే, 100 జన్మల పాపం అంటే 1 జన్మ పాపం పోతుంది. అట్లా మెల్లిమెల్లిగా 1 సెకండ్ నిలవన్నా 1 సంవత్సరం చేసిన పాపం పెరిగిపోయింది. 1 సెకండ్ ఆలోచించడానికి ఆ ఒకటి అనేవారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధనలక్ష్మి, రామకృష్ణ, కాశీ విశ్వనాథ్, వేమనారాయణ, భానుప్రకాష్, నారాయణ స్వామి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గొప్పతనం గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 600 మంది విద్యార్థులచే సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పుడున్న జనరేషన్ సొసైటీ ఎలా ఉందంటే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సరైన ట్రాక్లో వెళ్ళట్లేదు. రైట్, మీరు మేబీ కరెక్ట్గా ఉంటుండొచ్చు గర్ల్స్ అందరూ, కానీ బాయ్స్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఏంటంటే గంజాయి, మందు, ఇలా రాంగ్ ట్రాక్స్, చేయకూడని పనులన్నీ చేయడం, ఇవన్నీ చేస్తూ రాంగ్ ట్రాక్లో వెళ్ళడం వల్ల వాళ్ళ లైఫ్ను కూడా పాడు చేసుకుంటున్నారు. ఈవెన్ గర్ల్స్ కూడా చాలామంది అలా చేసుకుంటున్నారు. మరి మన లైఫ్ బాగుండాలి, మనం ఏ బ్రాంచ్ తీసుకున్నా, ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మనకి మెడిటేషన్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది. మహబూబ్ నగర్ లోని ఆది పరాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 1 రోజు మౌన ధ్యానం సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ అంతర్ముఖ ప్రయాణం చేస్తే దైవంతో స్నేహం ఏర్పడుతుందని తెలిపారు. మౌనం వల్ల శక్తి పెరిగి మాటే వేదం అవుతుందని, సంకల్ప శక్తి పెరుగుతుందని తెలియజేశారు. అలాగే మాండవ్య మహాముని మెహర్ బాబా బ్రహ్మర్షి పత్రిజీ గురించి చక్కగా వివరించి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు చెన్నకేశవులు, శ్రీపాల్ రెడ్డి, శ్రీనివాస్, శారద తదితరులు పాల్గొన్నారు. అయితే ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకి ఆధ్యాత్మికత తగ్గిపోతుంది. ఎందుకంటే మాటలు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మశక్తి నుంచి మనం మాట్లాడుతున్నాం. ఉన్న శక్తి అలా కూడా కట్టుకోకుండా ఉన్నది పోగొట్టుకుంటాం. మౌనమే మన భాషగా మారిపోవాలి. అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం, అవసరం లేనప్పుడు మాట్లాడదు. ఆ ఎరుక రావాలి మనం. చూడండి, డాక్టర్లు ఏం చేస్తారు, పేషెంట్కి మాంసం తినమని చెప్తారు. అది పూర్తిగా అసత్యం. అది పూర పాపపు మాట, మూర్ఖపు మాట. అది మాంసం తినమని చెప్పడం పేషెంట్ ఎందుకు చెప్తున్నాడు డాక్టర్ అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు, బ్రహ్మజ్ఞానం ఉండదు, జ్ఞానం తెలియదు, ప్రాపంచికంగా ఉంటాడు అతను. పిఎస్ఎస్ఎం ఏలూరు ఆధ్వర్యంలో 111 రోజుల అంతర్ముఖ మౌన సాధనలో భాగంగా ఏలూరులోని గౌరీ పార్వతీ దేవాలయంలో మహామౌన ధ్యాన కుంభ్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 28వ రోజు నిర్వహించిన సామూహిక ధ్యానంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు ఉత్సాహంగా పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పుష్ప టీం పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం బైంసా ఆధ్వర్యంలో బైంసాలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రధానాచార్యులు అధ్యక్షతన ధ్యాన శిక్షణ కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిరమిడ్ మాస్టర్ సాయినాథ్ గుజ్జుల్వార్ పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థుల కలుగు లాభాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఈరోజు శ్వాస మీద ధ్యాస అనే కార్యక్రమం చేయాలి. కనీసం 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస చేస్తూ ధ్యానంలో ఉండాలని మనకు ఒక ఆర్డర్ కూడా వచ్చింది ప్రతి పాఠశాలకు. అయితే మనం కోనసీమ జిల్లా టేకి గ్రామంలోని పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామ్ గోవింద్, నాగసూర్యకుమారి. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యాన ప్రక్రియ గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానంతో విద్యార్థుల కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.